సత్యనారాయణ సిఐటి జిల్లా కార్యదర్శి. రేపు సోమవారం 24వ తారీఖున శ్రామిక శంకరావు జరుగుతూ ఉంది. ఈ కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున అంటే 4 రోజుల నుంచి ఆ వార్డులలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే దళిత వాడలు ఉన్నాయో దళిత వాడలన్నింటిలో కూడా పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా అనేక రకాల సమస్యలన్నీ వచ్చాయి. ఆ సమస్యలన్నీ తీసుకొని ఇక్కడ పరిష్కారం అయ్యేది ఇక్కడ అధికారుల దృష్టికి సచివాలయాలు అయితేనేది, ఎంఆర్ఓ అయితేనేది, కమిషనర్ అయితేనేది ఇట్లా ఈ రూపంలో తీసుకోవడం జరిగింది. తర్వాత పరిష్కారం కానీ కొన్ని అంటే దీర్ఘకాలికంగా కొన్ని పెద్ద సమస్యలు ఉన్నటువంటి కూడా రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర 24వ తారీఖున పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ జయప్రదం చేయాలని చెప్పేసి పొద్దుతున్నటువంటి శ్రామిక వర్గాన్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ సమస్యల పట్ల అర్జీలు తీసుకొని రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా సిఐటియు వెళ్ళి ఐక్యంగా మేము జరుగుతున్న కార్యక్రమానికి జయప్రదం చేయాలని చెప్పేసి పేరులో అప్డేట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ప్రభుత్వాలు 4 సంవత్సరం అయింది ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. పెన్షన్లు లేవు. ఎక్కడ వాళ్ళలో పర్యటన చేస్తూ ఉంటే వృద్ధాప్య పెన్షన్ లేదు, వితంతు పెన్షన్ లేదు, భర్త చనిపోతే పెన్షన్ లేదు, ఇంటి స్థలము 3 సెంట్లు అని చెప్పినాడు. ఎక్కడ కూడా ఒక సెంట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది. రాబోయే 2.5 సంవత్సరాల కాలమే. ఈ కాలంలో మీరు ఏం చేయగలుగుతారు ప్రజలకు అని చెప్పేసి ఈరోజు ప్రజలు తిరుగుబడి రోజు వచ్చిందని చెప్పేసి కూడా నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఎవరైతే పెన్షన్ ఇళ్ల స్థలాలు అయితేనేమి వార్తల మీద సమస్యలన్నీ కూడా అవన్నీ తీసుకొని అర్జీ రూపంలో రేపు గడప 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.